బీజేపీకి యొక్క వాడు మోసం చేసి గెలిచింది. యూపీలో కూడా నువ్వు యూపీ అంటున్నావు, యూపీలో కూడా ఏది అఖిలేష్ పార్టీ ఉన్నది, సమాజ్వాదీ పార్టీ. అంటే ప్రతి చోట లోకల్ పార్టీలు బలంగా ఉన్నాయి. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు వాడు సోషల్ మీడియా రాముని పేరు చెప్తే ఓట్లు పడతాయి అనుకుంటే యంగ్ పోరగాన్లు పేడు సోషల్ మీడియా వాళ్ళు తప్ప, అట్లా ట్రోల్ చేయడం తప్ప, మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ఏ సామాజిక వర్గం మోడీకి ఓటేయదు. అన్ని సామాజిక వర్గాల్ని బలహీనంగా చేసిండు, అన్ని సామాజిక వర్గాల దగ్గర పైసలు లేకుండా చేసిండు, అందరినీ బాధ పెడుతున్నాడు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు. కాబట్టి నా రైతులు అయ్యారు, నా మహిళలు అయ్యారు, నా శ్రామికులు అయ్యారు, ఏ సామాజిక వర్గం అయ్యేది. గతంలో 100 రూపాయలకు తీసుకుపోతే 4 వస్తువులు వచ్చేటి, ఇవాళ 100 రూపాయలకు ఒక వస్తువు కూడా వస్తలేదు. ఆమ్దాని పెరగలేదు, ఖర్చులు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. మరి దాని ధరలు నియంత్రణ చేయడానికి సామాన్యుడికి సబ్సిడీ ఇచ్చినావా? ఉన్న సబ్సిడీలన్నీ ఎత్తేసినావు. కాబట్టి ఎవడు బాగుపడుతుండు? ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతున్నాడు. కొద్ది మంది 5-10% యొక్క వాని బీజేపీకి సంకనాకెటోళ్ళు తప్ప మెజారిటీ ప్రజలు ఇంకా పేదోళ్ళు అవుతున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినావా? పక్కోడి బండి పెట్టుకో, షాయి బండి పెట్టుకో, బజ్జీలు వేసుకో అని చెప్తున్నావు. అది కూడా ఉద్యోగం అని చెప్తున్నావు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు అయ్యేటి. ఒక్క నిరుద్యోగం ఉండేటోడు కాదు. మన దిశగా కనీసం ప్రయత్నం చేసినావా? ఉన్న ఉద్యోగాలు లేకుండా చేసినావు. ఆర్మీలో జాయిన్ అయితే అవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేసినావు. నువ్వు ఒక్కటన్నా సామాన్య చేయాల పైసలు అయ్యేటట్టు ఒక్క చర్య తీసుకున్నావా? అన్ని మర్చిపోవడానికి జై శ్రీరామ్ అంటే మర్చిపోతారా? అట్లా 10 నుంచి 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు. ఆడ గోవాలో కూల్చిండు, అరుణాచల్ ప్రదేశ్లో కూల్చిండు, కర్ణాటకలో కూల్చిండు. మళ్ళీ అంటే ప్రజలు ఎన్నుకోలేవాడిని బీజేపీని. మహారాష్ట్రలో కూల్చిండు, ఇప్పుడు తెలంగాణ కూల్స్తా అంటే ఊకుంటామా? మరి ఎన్నికలు ఎందుకురా? ఇక నువ్వే రాజ్యాంగం చించి పారేసి రాజ్యాంగం లేదు, గిజ్యాంగం లేదు, ఎన్నికలు లేవు, చైనా లెక్క, ఇంకో దేశం లెక్క ఓ నియంతృత్వం ఉంటుంది, ఒక ఆర్య బాపనోళ్ళే పరిపాలిస్తారు అని చెప్పు. అప్పుడు సివిల్ వార్ అవుతుంది. ఏం కావాలని జోనా వదుతా. ఈ భారతదేశం 2 ముక్కలు అవుతుందా, 350 ముక్కలు అవుతుందా చూద్దాం. చేయరా ఆర్య బాపనోడా? భారతదేశంలో రాజ్యాంగం చెల్లదు. మేము ఆర్య బాపనోళ్ళమే 1000 సంవత్సరాల నుంచి పరిపాలించినాము. మేము చెప్పిందే రాజ్యము. దళితుడు మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకోవాలి, ఊరికి అవతలు ఉండాలి. శూద్రుడు వేదం చదవద్దంటే చదవద్దు. మొగడు చచ్చిపోతే భార్యను తీసుకొని ఆ చేతిలో గాలబెట్టాలి. ముసలానికి యంగ్ పిల్లని చేయాలి. బాల్య వివాహాలు, వితంతు వివాహాలు ఉండకూడదు. తెల్లచీర కట్టి గుండు కొట్టించి ఆమెను జీవితాంతం అట్లా ఒంటరి బతుకులు బతికియాలి. గుళ్ళల్లో బట్టలు లేకుండా నాట్యం చేపియాలి ఆడపిల్లలతోటి, దళితుల బిడ్డలతోటి, శూద్రుల బిడ్డలతోటి. ఇదా రాజ్యం? శూద్రుని భార్యని బాపనం దగ్గర 3 రాత్రులు వండబెట్టాలి. ఇదే కదరా మీరు చేసింది. సముద్రయానం చేయకూడదు. ఏమన్నా ఒక్కటన్నా ఒక రేషనల్ థింకింగ్, ఒక్కటన్నా ఒక సామాన్యుడికి యూజ్ అయ్యే విధంగా. మరి ఉన్న ప్రజలంతా శూద్రులే కదరా, 99% మంది శూద్రులే కదా. మళ్ళీ అందులో కూడా అగ్రకులం అని చెప్పుకునే ఆ వైశ్యులు లేకపోతే ఆ క్షత్రియులను కూడా వాళ్ళని కూడా వాడుకున్నావు కదరా. ఉన్న సంపాదన అంతా తీసుకొని గుళ్ళ పెట్టుకున్నావు. తర్వాత యుద్ధం చేస్తే యుద్ధంలో ప్రాణం పోతుంది అని చెప్పి నీ ప్రాణం పోకుండా నువ్వు కత్తి పట్టుకోలేదు. తర్వాత వ్యాపారం చేస్తే ఏడ నష్టం వస్తుందని నువ్వు వ్యాపారం చేయలేదు. కూర్చుండి ముచ్చడి చెప్పినావు, కూర్చుండి అందరినీ కంట్రోల్ చేసినావు. మరి చింపేరా రాజ్యాంగం చింపే. ఆర్య బాపనోళ్ళు మాత్రమే రాజ్యం వెళ్తాను రాయి, మేము చేసేది మేము చేస్తాం. సివిల్ వార్ అవుతుంది. మొత్తం యూరోప్లో ఎట్లయినాయో అట్లా 350 బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఎట్లున్నదో అట్లా 350 రాజ్యాలు అవుతాయి, దేశాలు అవుతాయి. కానీ మరి అట్లన్నా కానీ ఏం చేయదలుచుకున్నారు మీరు ఆర్య బాపనోళ్ళు? షీరిష్ ఇంత గడతాం, గుర్తుపెట్టుకోండి. చెప్తా నా కొడుకులారా, నాశనం చేస్తున్నారు. దేశాన్ని ముందుకు నడిపించాల్సింది, అన్ని విషయాల్లో దేశాన్ని ప్రగతి సాధించాల్సింది. నీ అధికారం కోసం దేశాన్ని ముక్కలు చేస్తారా? చెత్త నా కొడుకులారా, ముక్కల్ని కలుపుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? నెహ్రూ గారు, పటేల్ గారు ఎంత కష్టపడాల్సి వచ్చింది? వాళ్ళు ఇన్ని రాజ్యాలను భారతదేశాన్ని కలపడానికి. ఎడి జనాలకు అర్థం కాదురా. ఉత్తర భారతదేశంలో ఎడి నా కొడుకు చదువుకోనరా. చదువుకుంటే ఉద్యోగం అవుతుంది అనుకోవద్దు. విషయం అర్థమవుతుంది, ఎవడేందో అర్థమవుతుంది. మనం మోసం చేయలేడు, ఓడి పడితే వాడు. అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా.
గలీజ్ నా కొడుకులు. అరే నీ నాయకుని బిడ్డరా, నీ అన్న కోసం ప్రచారం చేసినప్పుడు మంచిది షర్మిల. ఇప్పుడు నీ అన్న నుంచి కాపాడుకోవడానికి ఆమె తెలంగాణకు వచ్చింది. ఆమె వీడు ఏడు చంపుతాడో బాబాయిని చంపినట్టని అప్పుడు అన్నారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులు, నీ యొక్క జగన్మోహన్ రెడ్డికి సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళు. ఇదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని చంపించినా నేను ఆశ్చర్యపోను. వాళ్ళకి అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు వాళ్ళు, ఈ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు. వాడే జగన్ గాడి చంపించిండు కావచ్చు రాజశేఖర రెడ్డి గారిని. ఎందుకంటే అప్పుడు ఈయన కూడా చెప్పిండు, మన కేవీపీ రామచంద్రరావు కూడా నా ఆత్మ అని చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. సో కేవీపీ రామచంద్రరావు గారిని నీ తండ్రి వయసు ఉన్నాయని చెంపదెబ్బ కొట్టిండు. ఆయన దగ్గర 200 కోట్లు తీసుకున్నాడు. అప్పుడు వీని పైసలన్నీ ఏమైంది, ఆ కేసులు వేస్తే వీడు దోసుకున్న పైసలన్నీ వీడు వాడుకోకుండా అయిపోయింది, ఫ్రీజ్ అయినాయి. ఫ్రీజ్ కావడం వల్ల వీనికి ఎలక్షన్ క్యాంపెయిన్ పైసలు లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. లేకపోతే అప్పుడు వీళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు. ఆయన రఘురామకృష్ణరాజు గారు ఈ కేవీపీ రామచంద్రరావు గారికి వియంకుడు. అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సాన్నిహిత్యుడు. ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు. వీళ్ళ దగ్గర పైసలు లేవు ఎలక్షన్ క్యాంపెయిన్ కంటే 200 కోట్లు ఇచ్చిండు. ఇస్తే ఇచ్చినాక మళ్ళీ ఆయన పైసలు కూడా అడగలే. నాకు సీఎం అయినాక నాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇయ్యాడు, ఫోన్ ఎత్తాడు. అట్లా కోపం వచ్చి ఈయన పొద్దుగాలైతే వీనికి సంబంధించినవన్నీ ఆయన పబ్లిక్ లో వచ్చి మాట్లాడితే ఆయన తీసుకుపోయి మొత్తం ఎట్లా కొట్టిపించిండు. అంటే వీడు చెప్పింది తినాలి అంతే. అది చెల్లెనా, అక్కనా, బాబాయ, ఇక తండ్రా, ఎవ్వని చూడాడు. అట్లా అందరిని కొట్టిండు. అట్లా ఈమె దగ్గర మన కొండా సురేఖమ్మ దంపతుల దగ్గర వాళ్ళ దగ్గర పైసలు వాడుకున్నాడు. వాళ్ళని కొట్టిండు, వాళ్ళని దూరం పెట్టిండు. రాజశేఖర రెడ్డి గారితో సాన్నిధ్యంగా ఉన్న ఎవ్వరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారితో లేరు. సూర్యుడు అని ఒక శ్రీకాకుళంలో రాజశేఖర రెడ్డికి చాలా అభిమానించే ఒక అతన్ని ఆయన తీసుకొని వచ్చి తనకి పర్సనల్ ఇట్లా పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అట్లా ఇప్పుడు ఆయన సూర్యుడు లేడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేరు. ఎవడరా ఉన్నది అంటే గిదగి రోజా పిచ్చిమండ గదే కొడాలి నానో వాని పేరు ఏం నానో వాడు గిట్లా అంతా భజన వాడేటోళ్ళు తప్ప వదిలేడాడు. అర్థమైందా? అంటే వీడు వేస్తే ఆ చిల్లరకి ఆశ పడేటోళ్ళే తప్ప ఒక ఆత్మగౌరవం ఉన్న ఎవ్వడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. ఏం చేసిండ్రా ఆంధ్రప్రదేశ్ వాడు? 3 రాజధానులు అన్నాడు, కట్టిండారా? చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లు అది కట్టితే వాటిని శిథిలావస్థకు తెస్తున్నాడు. ఆయన పరిపాలన భవనం కడితే గులగొట్టిండు. చంద్రబాబు నాయుడు ఇంట్లోకెళ్ళి కట్టిండారా పరిపాలన భవనం? ప్రజల సొమ్ముతోటే కట్టిండు కదా. పశువుల పక్కన వాడుకున్నట్టు ఎందుకు గులగొట్టినవరా? ఆయన రోడ్లు వేస్తే మొత్తం అర్ధరాత్రి రోడ్లు తీసేసిండు. అదే ప్రజల సొమ్ముతోటి కట్టిండు కదరా చంద్రబాబు నాయుడు. ఆయన ఇంట్లోకెళ్ళి కట్టలేదు కదా పైసలతోటి, ఎందుకు తీసేసినవరా? ఎందుకంత మస్తీ, ఎందుకంత కవరము? ఎందుకంటే ఏడ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందో అని వీని భయం, ఏడ ఆయనకి 4 కోట్లు వస్తాయని వీని భయం. ఎందుకురా? నువ్వు మంచి పరిపాలిస్తే నీకే ఎర్రా? అప్పుడు గతంలో టీడీపీ స్టార్ట్ చేసినాయి, కాంగ్రెస్ కంటిన్యూ చేసింది. కాంగ్రెస్ స్టార్ట్ చేసినాయి, టీడీపీ కంటిన్యూ చేసింది. అది ప్రభుత్వాలు రా, పార్టీ కాదు, పార్టీ పైసలు కాదు అవి, ప్రజల పైసలు అవి. అవునా కొడుక? నీకు తెలివి ఉన్నదిరా? ఏ విషయంలో అవగాహన ఉందిరా జగన్మోహన్ రెడ్డికి? తెలుగులో మాట్లాడొస్తుందా, ఇంగ్లీష్లో మాట్లాడొస్తుందా, హిందీలో మాట్లాడొస్తుందా? ఏమన్నా ఉన్నదిరా మన దగ్గర? ఏమన్నా తెలివి ఉన్నదిరా ఆయనకి? రౌడీయిజం, గుండాయిజం తప్ప ఎందుకని వనికి వస్తాడు ఆ జగన్మోహన్ రెడ్డి? చెప్పు. జగన్మోహన్ రెడ్డి అట్లా చచ్చిండు. ఇక రోజాలు, కూజాలు, ఈ శ్రీరెడ్డిలు వీళ్ళంతా ఎల్ పని చేసుకోవడం తప్ప ఎందుకు పనికిరారు? ఏమున్నది రాడు? ఏం చేస్తుండ్రాడు? షీ హాజ్ ఎవ్రీ రైట్. షర్మిల గారికి ప్రతి హక్కు ఉన్నది. అప్పుడు రావచ్చింది కానీ రాజశేఖర రెడ్డి బిడ్డకి ఇప్పుడు హక్కు లేదురా. బోసుడికే ఇప్పుడు శత్రువు అయిందారా మీకు? ఆమె తెలంగాణకు వచ్చింది, వీడు ఏడ చంపుతాడని వచ్చింది. కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది, లేదమ్మా నీకు భద్రత ఉంటుంది, మీ నాన్నని మేము చాలా గౌరవిస్తామంటే అందుకని ఆమె జాయిన్ అయింది. తంతం పట్టుకొని ఇప్పుడు ఆమె మాట్లాడడం వల్ల ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ప్రజలకు తెలుస్తున్నాయి. షీఈస్ గివింగ్ వాయిస్. అర్థమైందా? కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి కూడా మంచిగా కావాలని కోరుకుంటున్నాం. షర్మిల గారిని అడ్డం దొడ్డం మాట్లాడుతా అంటే తంతం పట్టుకొని గుర్తుపెట్టుకోండి వైసీపీ చెత్త నా కొడుకులారా.
గాడిది కొడుకులు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. కామెంట్లు ఎక్కువ లేవు మిత్రులారా. సో మాట్లాడుతూనే ఉందాం. ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం. అట్లనే ఈ చెత్త నా కొడుకులకి గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ గాడిద కొడుకులు చెప్పేది, ఎందుకంటే వాళ్ళన్ని మీడియాని కంట్రోల్లో పెట్టుకున్నారు. గాడిద కొడుకులు, బీజేపీ, ఈ వైసీపీ వీళ్ళంతా ఎంత నీచానికి, వాళ్ళ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది నువ్వు మంచి చేయి, నీకు ఓటేస్తారు. లేదు నువ్వు మంచి చేయకపోతే పక్కోడు మంచిగా చేస్తాడు, వానికి అవకాశం ఇస్తారు. వాడు నచ్చకపోతే మళ్ళీ నీకే అవకాశం ఇస్తారు. అట్లా ఉంటుంది. అట్లనే ఉండేది ఇన్నేళ్ళు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నాకు అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతా, ఎన్ని వ్యవస్థలైనా ఎన్ని అడ్డదారులైనా తొక్కుతా. అప్పుడు ప్రజలు నిన్ను తొక్కుతారు, లేవకుండా తొక్కుతారు. అర్థమైందా? 70 ఏళ్ళు బీజేపీ ఎందుకు రాలే? మహాత్మా గాంధీ చంపినావు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, పాల్గొనేటోళ్ళని వద్దని చెప్పినావు, బ్రిటిష్ వానికి బూట్లు నాకినావు. ఇట్లా అన్ని చేస్తేనే దూరం పెట్టిర్రు. ఇప్పుడు మళ్ళా నీకు రాక అవకాశం వచ్చి 70 ఏళ్ళు ఆగితే అవకాశం వచ్చింది. మళ్ళీ ఇట్లనే చేస్తే మళ్ళీ 70 ఏళ్ళ దాకా మళ్ళీ కనిపించవు. 70 ఏళ్ళ దాకా బీజేపీ ముక్త భారత్ ఉంటే మళ్ళీ 70 ఏళ్ళ దాకా బీజేపీ ముక్త భారత్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు?